బ్రాడీపేట మహిళా హాస్టల్లోని సీసీ కెమెరాల అంశం గుంటూరు వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హాస్టల్ యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. హాస్టల్ వాష్రూమ్ దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని పోలీసులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హాస్టల్ యజమాని ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. కంప్లైంట్ చేశారనే కోపంతో రాత్రికి రాత్రి హాస్టల్ ఖాళీ చేయాలని విద్యార్థులపై హాస్టల్ యాజమాన్యం ఒత్తిడి చేసింది. దీంతో స్టూడెంట్స్ మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ యజమానుల తీరుపై పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్పారు. అటు లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాల అంశం నగరంలో చర్చకు దారితీసింది. అసలు నగరంలో ఎన్ని హాస్టల్స్ లో అమ్మాయిలకు సేఫ్టీ ఉంది, అసలు ఎన్ని హాస్టల్స్ కు పర్మిషన్స్ ఉన్నాయనే దానిపైన కూడా చర్చ నడుస్తోంది. అటు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, బ్రాడీపేట మహిళా హాస్టల్లో సీసీ కెమెరాల అంశానికి సంబంధించి విద్యార్థులను కంప్లైంట్ చేస్తే మళ్ళీ యాజమాన్యం రాత్రికి రాత్రి వాళ్ళని ఖాళీ చేయాలంటూ కూడా ఒత్తిడి చేయడం, దీని పట్ల కూడా మళ్ళీ వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఏమంటున్నారు? గుంటూరు బ్రాడీపేటలో ఏదైతే శ్రీనివాస్ లేడీస్ హాస్టల్లో అయితే కనుక అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ కూడా ఇటువైపు అసభ్యకరంగా మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలు బాత్రూముల వద్ద పెట్టిన అంశం అయితే కనుక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస్ లేడీస్ హాస్టల్ వద్ద అయితే ఉన్నాము. అయితే ప్రతి ఒక్క అంటే ఎక్కడ చాలా దూరం నుంచి కూడా ఆడపిల్లలందరూ కూడా తమ తమ ఉద్యోగాల రీత్యా కానీ లేకపోతే చదువుకోవడం కోసం కానీ పలానా ఊర్లంటూ కూడా వస్తూ హాస్టల్స్లో అయితే కనుక నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పలానా ఫీజులు కట్టుకుంటూ కూడా చాలా దూరం నుంచి వాళ్ళు ఏదైతే పనుల రీత్యా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే కనుక కొంత సేఫ్టీగా అయితే హాస్టల్స్ని అయితే వెతుక్కుంటూ ఉంటారు. అదే నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ శ్రీనివాస లేడీస్ హాస్టల్లో కూడా కొంతమంది లేడీస్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడికి చాలా మంది విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. నిన్న ఇద్దరు ఆడపిల్లలు అయితే కనుక బయటకు వచ్చి కొన్ని ఏదైతే ఉన్నాయో ఆ వీడియోకి సంబంధించి కూడా అంటే సీసీటీవీ కెమెరాకి సంబంధించి కూడా కొన్ని ఆధారాలను బయట పెడుతూ కూడా వాళ్ళు మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ లేడీస్ హాస్టల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం కదా, ఇక్కడైతే ఎక్కడ బాత్రూమ్ ఉంది, ఎక్కడ సీసీటీవీ కెమెరాని ఫిట్ చేశారు అనేది మనం బయట నుంచి చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ కార్నర్లో ఏదైతే సీసీటీవీ కెమెరా కనపడుతూ ఉందో ఆ కార్నర్ బాల్కనీ ఆపోజిట్లోనే అక్కడ వాష్రూమ్ ఉంటుంది. ఆ వాష్రూమ్ దగ్గర నుంచి కూడా ఆడపిల్లలు స్నానాలు చేసి బయటకు రావడము, అక్కడి నుంచి రూమ్స్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఎందుకు కెమెరా పెట్టడం అని చెప్పేసి కూడా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా హాస్టల్ నిర్వాహకులు ప్రసాద్ ఇటు శారద కూడా అనేక సార్లు అంటే చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం పట్ల అయితే అంటే ఫీజు కట్టలేదు అందుకనే మేము హెచ్చరించామని చెప్పి వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఆడపిల్లలు బయటకు వచ్చి మాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ప్రసాద్ నిర్వాహకుడు ఏదైతే శ్రీనివాస్ లేడీస్ హాస్టల్కి సంబంధించి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రసాద్ కూడా ఆడపిల్లల పట్ల దురుసుగా మాట్లాడడం, అసభ్యకరమైన పదజాలంతో అయితే కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనే విషయాలను అయితే కనుక వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిన్న ఇద్దరు ఆడపిల్లలు బయటకు రావడం, ఇవాళ ఇంకొక ఆడపిల్ల కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది. లేడీస్ హాస్టల్లో ఇలాంటి సీసీటీవీ కెమెరాలు బాత్రూమ్ దగ్గర ఎందుకు పెడుతున్నారు, బాత్రూమ్ దగ్గర పెట్టాల్సిన అవసరం ఏముంది అనే విషయాలు వాళ్ళు క్వశ్చన్ చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద బూతులతో మాట్లాడడం అయితే కనుక చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళైతే కనుక నిరాకరిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి బైక్ మీద అక్కడి నుంచి సరాసరిగా పారిపోయిన పరిస్థితి ప్రసాద్ని అయితే మనం చూసాము. లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము ఏమాత్రం కూడా సమాధానం చెప్పము అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లేడీస్ అందరూ కూడా బయటకు రావడం, ఇప్పుడు మనతో బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా అయితే కనుక హాస్టల్ నిర్వాహకులకి కేవలం భయపడి అమ్మాయి స్కార్ఫ్ కట్టుకుని మనతో ఒక వీడియో అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేడీస్ హాస్టల్కి సంబంధించి కూడా ఎవరైతే వాళ్ళు తీయొద్దు, మమ్మల్ని అయితే విజువల్స్ తీయొద్దు, మేమేం చెప్పము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. లేడీస్ హాస్టల్లో ఖచ్చితంగా ఆడపిల్లల బాధ్యత వాళ్ళదే కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ పనుల రీత్యా వెళ్తూ ఉంటారు. బట్ కానీ వాళ్ళొక కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయాల పట్ల కూడా ఇటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇటు బీజేపీకి సంబంధించి, ఇటు టీడీపీ హోంశాఖకి సంబంధించి కూడా మహిళా నేతలు అయితే ఇక్కడికి వచ్చి దీని గురించి అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు దగ్గరుండి ప్రత్యక్షంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఏంటండి? ఓకే, మీ
సరే వాళ్ళే హాస్టల్లో ఉన్న లేడీస్ ఆడపిల్లలే మాట్లాడుతున్నప్పటికీ కూడా అనవసరంగా ఇష్యూ రైజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆవిడే మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం బీజేపీ నేత కూడా ఉన్నారు, ఆవిడతోనే మాట్లాడదాం. మేడం, నిన్న ఇష్యూ జరుగుతున్నప్పటి నుంచి కూడా మీరు ఇక్కడే ఉన్నారు, ఆడపిల్లలు బయటకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఇంకొక పాప బయటకు వచ్చి చెప్తూ ఉన్నది, ఏంటి అసలు ఇక్కడ? నిన్న మేము మాట్లాడతామండి, మాకు ఏది మాట్లాడాలి. నిన్న 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 నేను వచ్చినప్పుడు అక్కడ పైనుంచి ఉన్న ఆడపిల్లలు మొత్తం వాళ్ళు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఈ కెమెరాల గురించి అడిగినందుకు ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఆడపిల్లలు. అదే విషయం మేము అడుగుతుంటే ఎస్ఐ గారు కూడా, లేడీ ఎస్ఐ గారు కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఆడపిల్లల్ని బెదిరించి రాత్రి 9:30కి మీరు 5 సార్లు రావాల్సి వస్తుంది, మీరు స్టేషన్లకి రావాల్సి వస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్పి భయపెట్టి వాళ్ళని చేస్తున్నారు. సో వాళ్ళని భయపెట్టి ఆ పిల్లల్ని బయట పంపించేశారు. ఆ అమ్మాయిని, ఎవరైతే కంప్లైంట్ రైజ్ చేసిందో ఆ అమ్మాయిని అయితే బయటికి పంపించేశారు. ఇప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళని కూడా వీళ్ళేమో ఇప్పుడు చాలా పోలీసులు కూడా రావడం జరిగింది ఇక్కడికి, పోలీసుల దర్యాప్తులో. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు విద్యార్థులు? ఇప్పుడు డైరెక్ట్ గా కూడా బిగ్ టీవీతో ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది, నిర్వాహకులకి భయపడే స్కార్ఫ్ కట్టుకుని చెప్తున్నానని కూడా చెప్తూ ఉంది ఆ అమ్మాయి. యాక్చువల్ గా మీరు కూడా ఉన్నారు. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అసలు పోలీసులు, ఎస్ఐ? వాళ్ళు భయపడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం భయపెట్టారో మనకైతే తెలియదు. పోలీసులు ఇప్పుడు ఆడపిల్ల ఎవరైనా అంటే పోలీసులు అనగానే భయం వస్తుంది. ప్లస్ అది కాక వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉంటున్నప్పుడు పేరెంట్స్ ఏమన్నా అంటారేమో, వీళ్ళు నువ్వెందుకు మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వెందుకు బయటకు వచ్చావు. అసలు ఆడపిల్లలు బయటికి రావడమే మాట్లాడడమే చాలా కష్టము ఇలాంటి విషయాల్లో. అలాంటి ధైర్యంగా వచ్చిన వాళ్ళని కూడా మీరు అణగదొక్కేసేసి ఎస్ఐ గారు లేడీ అయ్యిండి కూడా ఆవిడ వీళ్ళకి సపోర్ట్ చేయడం అన్నది చాలా విచారకరం. అది మేము ఒప్పుకోవట్లేదు. ఆవిడ్ని మీరు గట్టిగా ప్రశ్నించి అసలు ఎందుకు వీళ్ళ కొమ్ము కాయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాము అసలు. సో ఏదైతే కంప్లైంట్కి సంబంధించి కూడా ఇప్పటికీ ఎస్ఐ ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎస్ఐ రోజా ఆ పిల్లలతో అయితే కనుక లోపల మాట్లాడి ఏంటి సమస్య ఏంటి అని అయితే అడిగి తెలుసుకున్నప్పటికీ కూడా మీరు పదే స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, మీకు ఇదంతా అవసరమా అని చెప్పి కూడా వాళ్ళని భయపెట్టి భయాందోళనకి గురి చేసిన పరిస్థితుల్లో అయితే కనుక కొంతమంది వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే ఉంది. ఆ భయంతోనే కొంతమంది బయటికి రాని పక్షాన్ని అయితే కనుక మరికొంతమంది ధైర్యం చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బిగ్ టీవీ అయితే కనుక ఈ సమస్యని లేవనెత్తి బయట మాట్లాడుతున్నందుకు అయితే కనుక వాళ్ళు కూడా అంటే సపోర్ట్ చేయడానికి అయితే బయటికి వస్తూ ఉన్నారు. అని మీరు చెప్పండి, వెళ్ళి మాట్లాడారు, హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడారు, పిల్లలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఆ వీడియో కూడా మీరు చూసినట్టున్నారు. ఏంటి అసలు సమస్యలు? నిన్నైతే అమ్మాయి వచ్చి డైరెక్ట్గా చెప్పింది మీడియా ముందు అయితే మాత్రం ఇట్లా చేస్తున్నారని. అయితే నేను ఆవిడతో అడిగితే ఆ మంది ఏమీ లేదు, అట్లా జరగట్లేదు ఇక్కడ ఏమీ, పైన అంతా కూడా చెత్త చేస్తున్నారని నేను ఊరికి అలాగా అంటున్నాము, కెమెరాలు అందుకు పెట్టాము, కోతులు వచ్చి యాగం చేస్తాయని చెప్పి అని ఆవిడ చెప్పుకొచ్చింది. అయితే ఈ పిల్లలు మాత్రం మాస్క్ కట్టుకొని చెప్తున్నారు, ఒకటి ఏదైనా కూడా లేడీస్ హాస్టల్లో జెంట్స్ రాకూడదు ఒక మాట. సో అయితే ఇప్పుడు నిన్న ఎవరైతే ఒక స్టూడెంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో ఆ కంప్లైంట్ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మనతో ప్రస్తుతం లైన్లో అయితే ఉన్నారు. ఏమండి చెప్పండి, మీ సిస్టర్ అండి ఇక్కడ హాస్టల్లో ఉండేది? ఓకే, మీ సిస్టర్కి ఉన్న సమస్య ఏంటి? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళిపోయారా వెళ్ళిపోమని చెప్పారా అండి హాస్టల్ నుంచి? ఓకే, ఏంటి ఇక్కడ సమస్య ఏంటని చెప్పి మీ సిస్టర్ ఏమైనా చెప్పారా అండి? అంటే అక్కడ వాష్రూమ్ కి ఎదురుగా సీసీ కెమెరా ఉన్నాయని చెప్పి కొంచెం వాళ్ళతో వల్గర్ గా మాట్లాడడం, ఇదేంటని అడిగితే ఉంటే ఉండండి లేదంటే లేదని చెప్పడం. ఓకే, సో మీరు కంప్లైంట్ ఆల్రెడీ రైజ్ చేశారు, పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? కేసు ఫైల్ చేశాను. ఓకే, సో మీ సిస్టర్ని ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారా మీరు? తీసుకెళ్ళిపోయారు. ఓకే, హాస్టల్ ఓనర్స్ ఏమంటున్నారు అంటే ఆ అమ్మాయి ఫీజు కట్టలేదు, అందుకే మేము అడిగిన దానికి ఆ అమ్మాయి ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తోంది అని చెప్పేసి హాస్టల్ ఓనర్స్ అంటున్నారు, మీరేమంటారు? వాళ్ళు దానికోసం అయితే ఫోన్ చేసి దానికోసం అడగాలి కానీ ఫోన్ చేయడం మెసేజ్ చేయడం ఏంటి?
అంటే అసభ్యకరంగా బూతులతో కూడా మాట్లాడుతూ అమ్మాయిల్ని తిడుతూ ఉండేవాడు ఇక్కడ ప్రసాద్ అనే వ్యక్తి ఓనర్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటండి దానికి సంబంధించి ఏమైనా చెప్పిందా పాప? చెప్పారు హాస్టల్లో అమ్మాయిలు కొన్నిసార్లు. ఓకే, హాస్టల్లో అమ్మాయిలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. సో అది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అంటే కంప్లైంట్ ఎవరైతే ఒక పాప ఈ శ్రీనివాస లేడీస్ హాస్టల్కి సంబంధించి కూడా నిన్న బయటకు ఎవరైతే వచ్చిందో సొంత వాళ్ళ అన్నయ్యే ఇప్పుడు మనతో మాట్లాడడం జరిగింది. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి కూడా హాస్టల్ నిర్వాహకులు చెప్పడంతో నిన్న రాత్రికి రాత్రి అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇది కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగించి ఇక్కడ హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమస్య రాకుండా ఉండేందుకైతే కనుక తగిన చర్యలు పోలీసులు ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా ఇటు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాహిత్య. మామూలుగా ఈ ప్రసాద్ అని ఆయన ఉన్నాడు కదా, ఆయన మీ హాస్టల్ ఓనర్, ఎలా ప్రవర్తించేవాడు మీతో? అంటే అక్కళ్ళు ఏదన్నా అడిగినా కానీ, వాటర్ గురించి ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా అడిగినా కానీ, దేని గురించి అడిగినా ఇష్టం వచ్చినట్టు తిట్టడం అలాగా. అంటే బూతులు మాట్లాడటం? బూతులు అంటే ఏం బూతులు మాట్లాడడం? అంటే ముందల్లారా, గాలి ముందల్లారా, లాడ్జింగ్ మీదకి వెళ్ళొచ్చు కదా, అది ఇదన్నా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసాను. ఓకే, పంపించేసారట నైట్ పంపిస్తారా అమ్మాయిని? తెలియదు పంపిస్తారని చెప్పి చెప్తున్నారు. ఆ అమ్మాయిని పంపించేశారా లేకపోతే ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా? తెలియదు మేడం. అంటే మార్నింగ్ అన్న తెలిసిన విషయం ఏంటంటే అక్కలు వెళ్ళిపోమన్నారంట అన్న విషయం తెలిసింది మేడం. మీరందరూ ఉన్నారు కదా చెప్పారు. నేను చచ్చిపోయింది వచ్చి ఎలా ప్రవర్తిస్తారని అంటే నిజం చెప్పండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ బయటకు వచ్చేసింది వార్త అనేది. మేడం.